శ్రీరామ్ గారు మీరు చెప్పండి. మీరు చూస్తే చాలా చిన్న ఏజ్ లాగా కనిపిస్తుంది. సో, మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ ఫీల్డ్ మీద? ఎలా రావాలనుకున్నారు? మీ ఇన్‌స్పిరేషన్ ఏంటి? యాక్చువల్లీ యాక్టింగ్ అంటే నాకు పెద్ద ఏం తెలీదు, ఐడియా లేదు. సో, నేను స్కూల్ అప్పటి నుంచి కరిక్యులమ్ యాక్టివిటీస్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, లైక్ డాన్సింగ్ హ్మ్. ఇట్లాంటి యాక్టివిటీస్‌లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. హ్మ్. సో, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు లైక్ బైపీసీ చదువుతున్నప్పుడు హ్మ్. సో, ఐ ఫెల్ట్ లైక్ యాక్టింగ్ ఎందుకు ట్రై చేయకూడదు మనం. ఓకే. సమ్ వైబ్స్ వచ్చినాయన్నమాట. హ్మ్. సో, యాక్టింగ్ చేసి చూద్దాం ఎట్లుంటది. అంటే లైక్ అనుకోని రావట్లేదు దీంట్లోకి. హ్మ్. సో, ఏదో ఒకటి చేద్దాంలే మనం, అట్లనే కెరియర్ స్టడీస్ చేసుకుంటూ అలాగే యాక్టింగ్ కూడా చూద్దామని చెప్పి అనుకున్నాం. హ్మ్. సో, లాస్ట్ ఇయర్ పోస్ట్ చూసానన్నమాట ఇన్‌స్టాలో. ఓకే. ప్రమోషన్స్ పోస్ట్ చూసాను. హుహు. సో, వై షుడ్ వి నాట్ ట్రై దిస్ అని చెప్పి వచ్చాను. హ్మ్. సో, ఇక్కడికొచ్చాక మొత్తం కంప్లీట్ డిఫరెంట్. హ్మ్. నేను అనుకుంది వేరు, ఇక్కడ చూసింది వేరు. హ్మ్. సో, లైక్ ఇక నేను థియేటర్‌లో జాయిన్ అయిన తర్వాత ఇక ఇంప్రూవ్‌మెంట్ చూసాను నాలో నేను. ఓకే. లైక్ చెప్పాలంటే ఒక లైక్ ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఎలా మారాలో ఈ థియేటర్‌కొస్తే వాళ్ళు మారిపోతారు ఈజీగా. హుహు. సో, అలా ఒక స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, హ్మ్. ఇట్లా మాట్లాడడం, దిస్ మేడ్ మీ ఇంట్రెస్ట్. అండ్ యాక్టింగ్ అనేసరికి లైక్ మా సార్ ట్రైన్ చేసినప్పుడు హ్మ్. జస్ట్ డైరెక్ట్ యాక్టింగ్‌లోకి వెళ్ళకుండా మనకి హ్మ్. యాక్టింగ్ ఎలా చేయాలి, థియేటర్‌లోకి వస్తే ఎలా ఉంటుందంటే మీకు పర్ఫెక్ట్‌గా అంటే హ్మ్. మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, మీకు ఒక డైరెక్టర్‌కి అవుట్‌పుట్ ఎలా ఇవ్వాలో థియేటర్ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకుంటారని అని నేను చెప్పగలుగుతాను. సో, లైక్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు. లైక్ వాయిస్ ఎక్సర్సైజ్ గానీ, మన డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, హ్మ్. అవన్నీ థియేటర్‌లో నేర్చుకుంటారండి. సో, లైక్ దట్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను. రైట్.